నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారప్పొడి అండి. ఈ కారప్పొడి ఇడ్లీలలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనకి కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. నేను ఒక 20 నుంచి 30 వరకు వేసుకున్నానండి. మీ కారంను బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి. కారం తక్కువ ఉన్నాయి ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని చిన్న మంట మీద బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాగా మనం ఎండుమిర్చి తీస్తే గలగల అంటుండాలి. ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. ఇది పొట్టుపప్పు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి, లేదంటే మినుములైనా వేసుకోవచ్చు. ఇలా పొట్టుపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోండి. ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక పావు కప్పు ధనియాలు వేసుకోండి. ఇవన్నీ చిన్న మంట మీద చేసుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని 1 కప్పు కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కరివేపాకు వేసుకొని ఇది కూడా మంచి చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వస్తుంది మనకు ఫ్రై అయ్యే కొద్దీ. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకోవాలండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. వేసుకొని ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లగైన తర్వాత ముందు ఆ పప్పుల వరకు మిక్సీ పట్టుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం మెత్తగా పట్టుకున్న తర్వాత మిగతా యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. అందులోనే వెల్లుల్లి అండి ఒక 2 పొట్టు తీయకుండా ఇలా తీసేసి ఒలిచి బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇదిగో మరి మెత్తగా కాదండి, కొంచెం ఫైన్గా పట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పట్టుకున్న ఈ పొడిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఒక 4-5 నెలలున్నా పాడవదు, ఎటువంటి స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఒక 2-3 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆరబెట్టుకొని ఒక డబ్బాలో సర్వ్ చేసుకుంటే, ఒక సీసాలో మనకి 5-6 మంత్స్ అయినా అస్సలు పాడవకుండా, ఒక రకమైన స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఆ పొడిని మళ్ళీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి పొడి డెలివరీ అయిన వాళ్ళు ఒక 3 నెలలు ఈ పొడితో తింటే మనకు ఫ్యూచర్లో పొట్ట అనేది అస్సలు రాదండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి కారపొడి చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.